సో హాయ్ హలో నమస్తే దోస్తులు, మీరు ఇక్కడ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో నిన్న జరిగిన సక్సెస్ మీట్కి సంబంధించిన వీడియోలో మన బన్నీ బ్రో అయితే మన పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేది జరిగింది. అది ఇప్పుడు చాలామందికి ఎలా కనపడతా ఉంటుందంటే, సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ మూమెంట్కి వచ్చి మీ సినిమా మీద నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి కొన్ని షోస్ కొన్ని ఆంధ్రప్రదేశ్ ఏరియాస్లో కొన్ని థియేటర్స్ కూడా ఫిల్ అవ్వట్లేదు అనే విషయం తెలిసి మరి అల్లు అర్జున్ బ్రో ఇలాంటి స్టెప్ తీసుకున్నారా అనే మీడియా పీపుల్ మొత్తం చెవులు కొరుక్కోవడం కాదు, మెడలు కూడా కొరుక్కుంటున్నాయి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే ఇతర టైంలో ఇలాంటి విషయాలు ప్రెస్ మీట్లలో బయట ఫంక్షన్లలో కానీ థ్యాంక్స్లు కానీ సారీలు కానీ చెప్పినప్పుడు అది ఇంకోలా ప్రమోట్ అయ్యేది. బట్ ఇప్పుడు సినిమా పాయింట్ ఆఫ్ సక్సెస్ మీట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది చెప్పడం అది ఎట్లా ప్రమోట్ అవుతుందంటే, ఈ మీడియా పీపుల్ వరకు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అన్నట్టు మన పవన్ కళ్యాణ్ సార్ సినిమా ఉంది కదా, అత్తారింటికి దారేదిలో సినిమా డైలాగ్ లాగా. సో ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అన్నట్టు. సో ఇప్పుడు మనం తగ్గితేనే రేపొద్దున ఇప్పుడు మండే నుంచి నార్మల్ రేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇప్పటి నుంచి మన సినిమా జనరల్ ఆడియన్స్ ఎక్కువ పెరిగిపోవాలి, థియేటర్కి అందరూ ప్రతి ఒక్కరు సినిమా పుష్పాని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ కాంట్రవర్సీ వల్ల ఈ సినిమా ఎక్కడ దెబ్బ పడిపోతుంది, మనం అనుకున్న కలెక్షన్లు కొట్టగలుగుతామా లేదా అనే డైలమాలో సరే తగ్గినా పర్లేదు సినిమా కోసమే కదా అని చెప్పి అల్లు అర్జున్ భయ్య తగ్గాడా మరి అని బాగా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అయితే మొత్తం అదే నడుస్తుంది. 100% మీరు ఇంతకు మించి మీడియాలో ఇక కాంట్రవర్సీ చేసి రచ్చ లేపడానికి ఇంతకంటే పెద్ద విషయాలు ఉండవు. నేను హార్ట్ఫుల్ ఒక విషయం చెప్పదలుచుకున్నా జనాలందరికీ, ఆడియన్స్ అందరికీ, మన పవర్ స్టార్ ఫ్యాన్స్కైనా కానీ మన అల్లు అర్జున్ ఫ్యాన్స్కైనా మీ అందరికీ బ్రదర్స్ ఒక్క విషయం మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీరు మన పూరి అన్న నేనింత సినిమాలో చాలా బ్రహ్మాండంగా ఒక సెగ్మెంటే ఫ్యాన్స్ చేసే హంగామా, ఫ్యాన్స్ చేసే వెర్రితనం, వెర్రి పిచ్చి, వాళ్ళ స్టార్ మీద ఉండే వెర్రి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుంది అనేది మన పూరి సార్ కూడా చూపించేసింది నేనింతే సినిమాలో. ఒక విషయం బ్రదర్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనం అభిమానించే స్టార్స్ వాళ్ళందరూ గట్టిగా మాట్లాడితే వాళ్ళందరూ ఒక కుటుంబం. మనము వాళ్ళ మధ్యలో ఏదో చిన్న విషయాలు ఏం జరిగినా మన ప్రలోభం కోసం మీడియా వాళ్ళ మార్కెటింగ్ కోసం వాళ్ళు ఇష్టం వచ్చినవి రాసి పెట్టినవి చూసి అవన్నీ నిజాలు అనుకొని మీరు నమ్మి మీరు ఇలాంటివి చేయడం అనేది చాలా దరిద్రం అండి. చాలా విషయాల్లో చాలా దగ్గర మన స్టార్సే చెప్పారు, మేము బాగానే ఉంటాం. మహేష్ బాబు సార్ కూడా చెప్పారు, మేము బాగానే ఉంటాం, మా సినిమాలు మేము చేసుకుంటూ వెళ్తాం, మా సినిమాల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళ సినిమాల్ని మేము ఎంకరేజ్ చేస్తాం, అందరు ఫంక్షన్లకి అందరూ వస్తాం, మేము బాగానే ఉంటాం, కొట్టుకొని వచ్చేది మీరే అని. ఎందుకు ఈ దరిద్రం అంతా? అల్లు అర్జున్ మీడియా లేపిన పెంట గట్టిగా మాట్లాడితే మీరు ఒక విషయం చెప్పండి, మరి ఎంత వైరం అంత ఇది ఉంటే సినిమా ఈ పరిస్థితిలో ఉంది, కొంచెం పెంచండి అనగానే మరి పవన్ కళ్యాణ్ గారు అలా ఎలా రియాక్ట్ అయ్యారంటారు? మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సరే వాళ్ళకు పంచాయతీలు నిజంగానే ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మళ్ళీ వాళ్ళే నుంచుంటారండి ముందు. నీ కుటుంబానికి నువ్వు నుంచోవా? నీ ఫ్యామిలీ మనుషులతో ఏదో లొల్లైందని చెప్పేసి రేపు పొద్దున వాళ్ళకి ఇబ్బంది ఉన్నా ఏముందా నువ్వు వెళ్ళి నుంచోవా? ఓ 10 రోజులు 4 రోజులు మాట్లాడినంత మాత్రాన్ని ఇక వైరం వచ్చేసి మరి ఇక దాన్ని పీకే ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగాదల్లాగా క్రియేట్ చేసేసుకుంటారా? మీడియా ఏది చూపిస్తే అది చూసేసి గుడ్డోల్లా బిహేవ్ చేయొద్దు అనేది నా విశ్వాసం అండి. అల్లు అర్జున్ భయ్య ఈరోజు థ్యాంక్స్ చెప్పిండు, అది ఎందుకు థ్యాంక్ఫుల్ చెప్పిండు పవర్ స్టార్ కూడా వాళ్ళకి ఫేస్ ఆన్ ఫేస్ ఏం లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ పడినప్పటికీ కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ, ఒకటే కుటుంబం, వాళ్ళందరూ కలిసి ఉండాలి ఖచ్చితంగా. మీరు ఎందుకు కొట్టుకొని వస్తారు నాకు అర్థం కాదు.
సినిమా బాగున్నప్పుడు వెళ్ళి థియేటర్లో చూడండి. ఈ స్టార్ ఆయన ఇది చేశాడు, ఆయన ఇది చేశాడు, అది చేశాడు, ఇవన్నీ ఏమి ఉండవు భయ్య. మీరు గుర్తుపెట్టుకోండి, ఎమోషన్లో అనేవి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళకి ఖచ్చితంగా అదొక స్ట్రాంగ్ బాండింగ్ ఉండిపోతుంది. ఇవాళ పవర్ స్టార్ ఫ్యాన్స్ సినిమాలకి రావట్లేదని నా థ్యాంక్స్ చెప్పాడు అనేది చాలా ఎర్రితనంగా ఉంటుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన అల్లు అర్జున్కి ఫ్యామిలీ వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కాబట్టి, మెగాస్టార్ ఫ్యామిలీ కాబట్టి, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్సెప్ట్ చేసిండు. ఆ రేట్స్ పెంచుకున్నా ఏం చేసుకున్నానో ఓకే ఫైన్ అని యాక్సెప్ట్ చేసిండు. దానికి థ్యాంక్ఫుల్నెస్గా అల్లు అర్జున్ భయ్య ట్వీట్ కూడా వేసిండు అదే రోజు. అండ్ ఇప్పుడు పబ్లిక్గా ఆయన వచ్చి బయట ఆ థ్యాంక్స్ అనేది పబ్లిక్లో చెప్పిండు. సో ఈ విషయాన్ని ఇంతలాగానే చూడండి. దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటికైనా ఫ్యామిలీ అంతా ఒకటి, కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ వాళ్ళే చూసుకోవాలి. మీరు ఎక్స్ట్రాకి పోయి మీడియా చూపించేవన్నీ నమ్మేసి ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని పెడమొహం పెట్టుకొని మీరు దవడల బద్దలు కొట్టుకోకూడదు. సో అది మీరు మినిమం కామన్ సెన్స్ ఉంటే ఇక్కడ జరుగుతున్న చర్యలు చూసన్నా మీకు బుర్ర పని చేయాలి. సో ఈ విషయాన్ని నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా. తగ్గేదేలే, ఖచ్చితంగా పుష్ప సినిమా అనేది తగ్గేదేలే. పుష్పరాజు కూడా ఇలా ఫ్యామిలీతోని మంచిగా రేపు పొద్దున ఫ్యామిలీ అందరితోనే, మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీ అందరితోనే, మన రామ్ చరణ్ భయ్య అందరూ ఎంతమంది ఉంటే అంతమందితో కలిసి వెళ్ళి మళ్ళీ ఆయన హ్యాపీగా థియేటర్లో సినిమా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నా. సో ఒకటే విషయం, ఫ్యాన్స్ కొట్టుకోకూడదు, చాలా వర్స్ట్గా ఉంటుంది. మనం తెలుగు వాళ్ళం మరీ ఇలాంటి గజ్జలు పెట్టుకోకూడదు. ఎందుకంటే అందరూ హీరోలు ఒకటే, అందరూ సమానమే. సో అందరినీ ఇప్పుడు మనం ఒక హీరో ఫ్యాన్ అన్నప్పుడు పక్కన హీరోలకు కూడా మనం గౌరవం ఇస్తేనే మనము ఎవరైతే హీరోకి ఫ్యానో ఆయనకు ఒక గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వచ్చి సోకాళ్ళు మన ఎన్టీఆర్ అన్నకు కానీ, రామ్ చరణ్ అన్నకు కానీ, వాళ్ళందరికీ కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ సినిమాను కూడా మనం ఆదరిస్తూ ఉంటే ప్రభాస్ అన్నదే వాల్యూ పెరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చిల్లర చేష్టలు చేస్తే వాల్యూ మన స్టార్ వాల్యూ మనమే తీసుకున్నట్టు అయిపోతుంది. ఒకనొక టైంలో పాలిటిక్స్ టైంలో ఈ కత్తి మహేష్ కానీ ఇలాంటి క్యాండిడేట్లు కొంతమంది చాలామంది ఉన్నారు. ఎవరెవరో థ్రెటరింగ్ కాల్స్ వస్తున్నాయి, మమ్మల్ని థ్రెటరింగ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సారే చాలాసార్లు ఓర్పు పట్టాలి, మన జన సైనికులు ఇలాంటివి కాదు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పిండు. సో మనం చేసే పనుల వల్ల మన స్టార్కి మనం ఎవరైతే అభిమానిస్తున్నామో వాళ్ళకు ఒక రిమార్క్ వచ్చేస్తుంది. సో ఇలాంటి మీడియాలో వచ్చేవన్నీ చూసేసి ఏది పడుతుంది మీ ఇష్టానికి వచ్చినట్టు రాసేసుకొని మీ బుర్రలో అది ఫీడ్ చేసుకోవద్దని నేను మళ్ళొకసారి చెప్పాలనుకుంటున్నా. సో మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకు వచ్చేస్తారనమాట. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.